చేయండి. ఆడవాళ్ళని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళగా అందుకనే మీకు మొదటి అవకాశం ఇచ్చాను. మీరు ఎలా స్పందిస్తారో చూద్దామని. అంటే దొంగల ముఠా అంతా పారిపోయి ఎక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తారో, మేము చేసినవి అన్ని బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. ఇంత దూరం వస్తారు, ఇంత డీప్ గా విశ్లేషించి మేము చేసిన తప్పులన్నీ బయటికి తవ్వుతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. వాళ్ళు ఏమనుకున్నారంటే మన మీద ఏదైనా కక్ష సాధింపుగా మీరు ఇందాక అన్నట్టుగా వచ్చి ఊరిని టార్గెట్ చేసి ఊరిని వాళ్ళు కనుక ఏమీ లేకపోయినా అరెస్టులు చేయడం ఇవన్నీ చేస్తారేమో అనుకున్నారు. అలా కాకుండా జరిగినట్టు ఆ రోజు కోర్టులో చూసారు మీరు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఎన్ని కేజీలు బియ్యం రవాణా అవుతుంది అక్రమంగా, ఎన్ని కూడా బయటపడింది. ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన ఇల్లీగల్ బిజినెస్ బయటపడింది. దాని రూట్ నుంచి వేర్లన్నీ పాక్కుంటూ అక్కడ దాకా వెళ్ళింది. ఇందాక మీరు కూడా మెన్షన్ చేశారు ఎక్కడ దాకా వెళ్ళింది, బందర్ దాకా వచ్చింది. సో అందరూ ఒక్కడే కాదు, ఈ క్రైమ్ లో అందరూ భాగస్వాములు అని తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళు ఏ రకంగా క్రైమ్ చేశారు, ఎక్కడెక్కడ అంటే పేదలకని అలాట్ చేసిన బియ్యాన్ని వీళ్ళు మింగేసి దాన్ని బిజినెస్ చేసుకుంటా, దాన్ని మాయం చేస్తా ఎలా అంటే ఏం చేశారని చెప్పి ఈ రోజు బయటకు వచ్చినాయి. సో నువ్వు బినామీ పేరుతో ఆ గోడౌన్ మీ ఆవిడ పేరు మీద రాసుకుంటే వాళ్ళ వైఫ్ పేరు మీద ఆయన రాసుకున్నారు. 100% అక్కడ ఉండాల్సిన గవర్నమెంట్ సొమ్ము లేకపోతే దానికి ఎవరైతే అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళ పేరు మీద కేసు బుక్ అయింది. కేసు బుక్ అయ్యి అవగానే ఇంకేముంది, టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ఫస్ట్ మరి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. ఎక్కడ కనిపించలే వాళ్ళ వైఫ్ ను ఈయన. మరి ఈ రోజు నాకు తెలిసి వాళ్ళ వైఫ్ కోసం ముందస్తు బెయిల్ కోసం కూడా పోరాడుతున్నారు. మరి ఏమైందో నాకు ఇంకా అప్డేట్ తెలీదు. సో ఇప్పుడు కొత్తగా మరి ఎవరు ఏమి ఇచ్చారో హామీ తెలీదు. ఒక ప్లేట్ తిప్పేద్దాం, ఏదైనా ఒక అబద్ధాన్ని రుద్దుదాం అంటే ఈయనకి ఎప్పుడు ఒక స్టైల్ ఉంటుంది, వ్యంగ్యంగా మాట్లాడటం, అది ఏదైనా సరే సెటారికల్ గా తీసి పడేయటం. అప్పుడు కూడా చూసాం మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా, ప్రత్యేకించి పేర్ని నాని గారి గురించి. సో అదే సెటైర్ తో నేను మళ్ళీ మాట్లాడతాను, నేనేదో పెద్ద పతితనని శుద్ధపోసనని చెప్పి నేను ప్రెస్ ముందు మీటు పెట్టి మరీ చెప్పుకుంటాను అని చెప్పి వచ్చారు. ఈ రోజు ఆయన చెప్పిన ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదు. ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ రోజు బాబు గారికి తెలిసింది, నేను డేట్ చెప్తా, టైం చెప్తా, పక్కన ఎమ్మెల్యేలో చెప్పండి. నిజంగా చెప్పితే దమ్ముంటే సాక్ష్యం తీసండి. అదే ఇప్పుడు మీ చెప్పిన మాటలు పిల్లికెళ్ళికి సాక్ష్యం లాగా మీరు చెప్పిన మాటలు ఎవరు నమ్ముతాడు? మీకు తగ్గట్టుగా నిజంగా క్రెడిబుల్ గా ఎవరైనా సాక్షి తీసుకురండి. ఆయన పాజిటివ్ గానే చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఆడపిల్లల మీదకి ఎందుకయ్యా వెళ్తారు, ఆవిడేం చేసింది మీకు? ఆ తర్వాత ఏం చెప్పారు చెప్పండి. ఆ తర్వాత ఏమన్నా అదే అంటున్నాను, అక్కడ వేరే వాళ్ళు ఈ విషయం నాకు చెప్పారు, ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నది ఆయన ఉద్దేశం. వేరే నెగిటివ్ అనలేదు అందులో. నాకు ఇలా జరిగిన సంఘటన చెప్పారు అని. అదే అవును, కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో అనేది ఏమన్నారు, అవసరమైతే అతన్ని అరెస్ట్ చేయండి, తీసేయండి, లేకపోతే నెక్స్ట్ వాళ్ళ అబ్బాయిని వేసేయండి అని ఏదేదో అన్నారు. కాన్వర్సేషన్స్ ఊహాగానాలు అంటున్నా నేను. అది బాబు గారు ఏమన్నారు ఏమనలేదు. ఇప్పుడు ఒక లేడీ పేరు మీద గోడౌన్ ఉందండి. ఇప్పుడు ఆ గోడౌన్ లో సరుకు మిస్ అవుతుంది, ఎవరిని అరెస్ట్ చేయమంటారు? సహజంగా అసలు పబ్లిక్ అయినా కామన్ సెన్స్ ఉంటే అది లేడీయా జంటా అని కాదు కదా, అక్కడ జరుగుతుంది దాని మీద అరెస్ట్ అవుతుంది అక్కడ సిస్టమ్ మీద. అంతేగాని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మా లేడీస్ ని ఎవరేమన్నారు? ఆ లేడీని ఎవరేమనలేదే, ఎవరేం మాట్లాడలేదే. మీరు ఇందాకే అన్నారు భువనేశ్వరి గారిని ఏ ఉత్తి పుణ్యం ఏమీ లేదు అసలు. ఆవిడకి ఇన్వాల్వ్మెంటే లేకపోయినా ఆవిడ పేరు తీసుకొచ్చి పొలిటికల్ గా బురద చల్లాలని, లేకపోతే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి వైఫ్స్ గురించి మాట్లాడాలని కానీ ఇవన్నీ వాళ్ళు చేశారు. ఈ రోజు మేమెవరు ఏ లీడర్ కూడా ముందుకు వచ్చి పిచ్చివాడేం వాగట్లేదే. ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ము మిస్ అవుతుంది. మీరు ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే జీవీ రెడ్డి గారు కూడా ఫైబర్ నెట్ ఇష్యూలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు. మీ కూటమి వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారట కదండి. పాపం పేరు నాని గారు ఎక్కడ అరెస్ట్ అయిపోతారో అని చెప్పి కూటమి వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారట కదా, కాదా అని అదే నేను అంటాను. ఇప్పుడు ఇందాక ఆ మాటలే అంటున్నాను. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? తప్పు చేసిన వాళ్ళు కాదండి. ఎన్నికలకు ముందు 175 నియోజకవర్గాలు శ్రీలంక చేసేశారు, రాష్ట్రాన్ని తాకట్లు పెట్టేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చిత్రపటంలో కనుమరుగైపోతున్నదని ప్రచారం చేశారు. ఓకే, ప్రజలు నమ్మారు, సక్సెస్ అయ్యారు. వీళ్ళు దొంగలు, వాళ్ళు దొంగలు, వీళ్ళది అది అన్నారు. ఏమైంది వాళ్ళందరూ? వాళ్ళు ఇప్పుడు మంచి వాళ్ళు అయిపోయారా, ఉత్తమ పురుషులు అయ్యారా? కాదండి. అప్పుడు ఇప్పుడు కూడా ఆ రోజు మమ్మల్ని తిట్టారు కాబట్టి ఈ రోజు మేము కేసు పెడతాము అని చెప్తాము. తిట్టారని కేసు పెట్టమంటట్లేదు, కొట్టారని కేసు పెట్టట్లేదు. తప్పు చేశారా లేదా అన్న దాని మీద కేసు పెట్టమని, అది కదా కోరేది. ఒక్క నిమిషం వర్మ గారు. అంటే ఇప్పుడు తప్పు చేశారు. ఇప్పుడు వీళ్ళు కనుక స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ బీరకాయ పీసు సంబంధం లేకపోయినా బాబు గారిని ఇరికించారు చూసారా, ఇరికించి బలవంతంగా ఎప్పుడు అడిగినా సరే కోర్టులో సాక్షి పేపర్స్ దానికి సంబంధించిన పేపర్స్ అంటే
తీసుకొస్తాం, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెప్పి ఊహాగానాలు చెప్పారే తప్పించి ఏ రోజు కూడా ఒక బాధ్యతగా ఇక్కడ ఫలానా చోట తప్పు జరిగింది, ఈ డబ్బులు డైవర్ట్ అయ్యి బాబు గారి జేబులోకి వెళ్ళి అని చెప్పి ప్రూవ్ కూడా చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఈ రోజు అనుభవిస్తున్నారు 11 సీట్లతో. సో మీరు కూడా అలాగే చేయండి. ఎలా కుదిరిద్ది? మాకు తెలుసు 100% ఏం జరిగిందో. మేము ప్రతిదీ గవర్నమెంట్ దృష్టిలో ఏమేం తప్పులు చేశారో చెప్తున్నారు. మొన్న నేను చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్పా. ఫైబర్ నెట్ కేసు ఇష్యూలో ఫైబర్ నెట్ చైర్పర్సన్ గా జీవీ రెడ్డి గారు తీసుకున్నాక క్లియర్ కట్ గా చూపించారు ఎంతమంది ఊరికినే ఉద్యోగాలు ఇవ్వటం, ఎందుకు అనవసరంగా రామ్ గోపాల్ వర్మకి ఇంత డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ చెప్తున్నారు. ఆ ప్రాసెస్ లోనే ఇప్పుడు కాకినాడ జరిగిన పోర్ట్ ఇష్యూ గానీ, రేషన్ బియ్యం ఎటు వెళ్తున్నారు, ఇష్యూలు జరుగుతున్నాయండి, యాక్షన్ లేవని మీ వాళ్ళే మాట్లాడుతున్నవి. అది మీకు తెలుసు. మీరు బయట కాదండి, మీరు పబ్లిక్ గా డిబేట్ లో మాట్లాడలేకపోవచ్చు, మీకు కూడా కడుపుమంట ఉంది. ఇదేంటి వీళ్ళంతలాగా మా మీద కక్ష సాధింపు చర్యలు చేశారు, మీ మీద కూడా అటాకులు జరిగినట్టున్నాయి కదా. ఒక్క నిమిషం మళ్ళీ మేము కన్ఫ్యూజ్ చేయొద్దు. మమ్మల్ని తిడితే మేము తిరిగి దాని గురించి మాట్లాడగలం, ప్రజలు దానికి ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేశారు. ఆ రోజు వాళ్ళు అసభ్యంగా మాట్లాడినందుకు గానీ వాళ్ళు మాట్లాడిన మాటలకి అన్నిటికీ వాళ్ళకి తీర్పు వచ్చేసి అందరూ ఓడిపోయారు. సరే ఓకే తీర్పు ఇచ్చేశారు కదా, తీర్పు ఇచ్చేశారు. 29 వరకు వెయిట్ చేయండి. పోనీ అలాగే వాళ్ళు ప్రజా ఉద్యమాలు చేస్తారు, ప్రజల్లోకి వస్తారు. కాదండి, ఇప్పుడు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం తీసుకున్నట్టు రేపో ఎల్లుండి జమిలీ ఎలక్షన్స్ వచ్చినా కూడా మేము ఇంతే ప్రిపేర్డ్ గా ఉన్నాం. 100% నాకున్న 11 సీట్లు కూడా ఉండవు. అది శాంతి ప్రసాద్ గారు, చిన్నపరెడ్డి గారు ఏంటి సార్ ఆడవాళ్ళ మీదకి వెళ్తున్నారట కూటమి ప్రభుత్వం? పేర్ని నాని గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. 99 అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సార్, పేర్ని నాని గారు చెప్పినటువంటి దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సిందో లేకపోతే ఇంకోటో ఏమీ లేదు. మీరు ఆశ్చర్యపడ్డంతగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేనటువంటి సందర్భం అది. పేర్ని నాని గారు ఏమన్నారు, ఏదైనా ఉంటే రాజకీయంగా మనం చూసుకుందాం, అంతేగాని ఆడవాళ్ల మీద కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి చేయాల్సిన పని ఏముంది అన్నంత దీనిగానే మాట్లాడారు. కానీ దాని గురించి ఏమీ ఆయన పెద్దగా భయపడో లేకపోతే అదిరిపోయో చెప్పేటటువంటి పరిస్థితి ఏం కాదు. అంటే చిన్నప్పటి గారు మీరు చెప్పింది కరెక్టే. నేను మీరే మాట్లాడేది కానీ మీకు తగినంత సమయం ఇస్తాను, అందరికీ సమాధానం మీరే చెప్పాలి. కాబట్టి ఏం తప్పులేదండి, ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో అసలు ఏమీ తప్పులేదు. కానీ గతాన్ని మనం ఒకసారి నెమరు వేసుకోవాలి కదా, చరిత్రలోకి ఒకసారి వెళ్ళాలి కదా. భువనేశ్వరి గారి గురించి మాట్లాడినప్పుడు నడి రోడ్డు మీద కాకినాడ నడిబొడ్డులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కోర్ టీము జనసేన వీర మహిళని బట్టలు లాగి చుడీదర్లు పీకి కాలంలో పెట్టి తాకరాని చోట తాకి, ఇంక నేను అంతకంటే అసభ్యంగా చెప్పే పరిస్థితి లేదు. అంత దారుణం, అంత అసభ్యం, అంత నీచంగా అమరావతి రైతులు వాళ్ళని ఏ రకంగా మాట్లాడారు, ఏం చేశారు అంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి కదా. అప్పుడు మహిళలు ఎందుకు కనిపించలేదు, ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారు? ఇది ప్రశ్న, ప్రజల ప్రశ్న అండి ఇది. సార్, ఇప్పుడు పేర్ని నాని గురించి మాట్లాడుతా ఉన్నాం, మళ్ళీ మీరు అటు తీసుకుపోయారు. కాదు, ఆడవాళ్ళు ఆ రోజు లేరా అని మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది అటు తీసుకెళ్ళడం కాదు, వాస్తవం అదే కదా. అన్ని మాట్లాడుకోవాలి కదా. ఈ రోజు ఎవరు భార్య అండి, పోనీ మా చెల్లి అనుకున్నాం, లేదా మీ సోదరు అనుకున్నాం, లేదా మీ బిడ్డ అనుకుందాం, లేదా నా బిడ్డ అనుకుందాం. నా బిడ్డకి అన్యాయం జరిగిందని నేను మాట్లాడినప్పుడు ఇంకొకరి బిడ్డకి గతంలో జరిగినప్పుడు నాకు మాట్లాడే హక్కు ఉన్నప్పుడు నేను మాట్లాడాలి కదా. ఆ రోజు నేను మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడితే అది హర్షించరు కదా ప్రజలు అంటున్నాను. సార్, ఎవరు తప్పు చేసినా ఎవరు మాట్లాడినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ ప్రభుత్వంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఆ ప్రభుత్వంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జరిగినటువంటి విషయాలని ఎవరు కూడా దాచిపెడితే దాగేదేం కాదు. ఇలా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి కూడా విషయాలన్నీ కూడా బయటకు వస్తానే ఉంటాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు గురించి కూడా మన పేర్ని నాని గారు మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పోతా ఉంటే జరిగినటువంటి విషయాలు ఆడవాళ్లతో ఎందుకు ఏదైనా ఉంటే పేర్ని నాని గారి మీదనో లేకపోతే వాళ్ళ అబ్బాయి మీద ఏదైనా ఇష్యూస్ ఉంటే దానికి చట్ట ప్రకారం ఏదైనా ఉంటే చర్య తీసుకోమని చెప్పేసి చెప్పారని ఉన్న మాట, ఏదైనా ఆయనకు తెలిసిన మాట చెప్పాడు. కానీ ఆయన మీద వ్యతిరేక మాటలన్నా టీడీపీ వాళ్ళు ఏదో అర్థం చేసుకోవడంలో వాళ్ళు పొరపాటు పడ్డట్టున్నారు సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ పాపం చేయలేదని లేకపోతే ఎందుకు ఉచితార్థంగా అరెస్ట్ చేశారని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కోర్టు ప్రైమా ఫేసి ఉంది అని నమ్మిన తర్వాతనే కోర్టు వాళ్ళని 14 రోజులు రిమాండ్ కు పంపించారు సార్. రిమాండ్ తర్వాత దఫాలుగా వాళ్ళు
కోర్టులకు వెళ్లి సుప్రీంకోర్టులో వాళ్ళకు వచ్చినటువంటి రిలీఫ్ తోటి ఆయన బయటికి రావడం జరిగింది. ఏమీ లేకపోతే మరి కోర్టు తప్పు చేసినట్ట సార్? మరి మేడం గారు టీడీపీ వాళ్ళు మాట్లాడారు కదా, ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు గారి సంతకాలు ఉన్నాయని దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా సిఐడి అన్ని తయారు చేసి పెడితేనే కదా కోర్టు నమ్మింది. జరిగినటువంటి వాస్తవాలని ఎవరు కాదనటానికేమి ఆడ సాక్ష్యాలు సంతకాలు సార్. ఊరక మనం మాట్లాడుకుంటేనో లేకపోతే మనం చెబితేనో అయ్యేది కాదు. అది జరిగిన వాస్తవాలని ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధికారులు తీశారు. ఓకే చిన్నప్పరెడ్డి గారు, మరొక విషయం ఏంటి, వైసీపీ నాయకులందరూ కూడా పక్క చూపులు చూస్తున్నారట, చాలా మంది కూడా బయటకు వచ్చేస్తున్నారు. భయపడి వస్తున్నారా, లేకపోతే వైసీపీలో ఇంకా మన వల్ల కాదురా బాబు ఉండలేమని వస్తున్నారా? పేరు నాని కూడా రాజీనామా చేస్తారు అన్నట్టుగా వస్తున్న టాకు ఎంతవరకు వాస్తవం? సార్ నాకు తెలిసి పేర్ని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి ఇంకొక చోటికి పోయేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని నేను అనుకోవట్లేదు. పేర్ని నాని గారి కుటుంబాన్ని తీసుకున్నా గానీ వారి తండ్రి గారు వారందరూ కూడా రాజకీయాల్లో ఉంటూ వచ్చిన వాళ్ళే. ఇలాంటి కష్టాలు ఇబ్బందులు అనుకోకుండా కక్షపూరితంగా జరిగేటటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని ఫేస్ చేస్తారు. రాబోయే రోజుల్లో మరింత ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం కల్పించుకుంటారు. కానీ దానికోసం భయపడిపోయి దాక్కొని పార్టీలు మారి ఏదో తెలుగుదేశం కండువా కప్పుకుంటారనో లేకపోతే ఇంకోటో అని చెప్పేసి నేనైతే భావించట్లేదు. అలాంటి క్యారెక్టర్ కూడా పేర్ని నాని గారిది కాదు అని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. శాంతిప్రసాద్ గారు, సార్ ఎందుకు ఆడవాళ్ళ మీదకి వెళ్తున్నారట, కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారట? రాజకీయాల్లో కుటుంబ సభ్యులను లాగడం ఎంతవరకు కరెక్ట్? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి పీసీఆర్. వాయిస్ చెక్ చేయండి. మీదే సిగ్నల్ ప్రాబ్లం అట శాంతిప్రసాద్ గారు, ఒకసారి చెక్ చేసుకోండి. సిగ్నల్లోకి రండి ప్లీజ్. కరెక్ట్. ఇప్పుడు సార్ ఏదో ఒక నెట్వర్క్ లో కనెక్ట్ అవ్వండి. మీరు వైఫై అది రెండు అని ఆన్ ఉన్నాయా? వాయిస్ రావట్లేదు, మీరు బ్రేకే వస్తున్నది. నేను 1 minute లో తీసుకుంటాను. కార్తీక్ మాట్లాడుతున్నాను. పీసీఆర్ చెక్ చేయండి ఒకసారి, జూమ్ చెక్ చేయండి. కార్తీక్, ఇది వెర్షన్ అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేకపోతే జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు. ఈరోజు పేర్ని నాని గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నారు అని. ఇప్పుడు వర్మ గారు, మిమ్మల్ని నేను కత్తితో పొడవాలని ఉంది. నేను పొడవకుండా ఒక మహిళతో పొడిపించాను, డైరెక్ట్గా నేను ఇన్వాల్వ్ కాకుండా. ఇప్పుడు పోలీసులు వచ్చి ఆ మహిళని అరెస్ట్ చేయాలా, నన్ను అరెస్ట్ చేయాలా? మహిళనే కదా ఫస్ట్ అరెస్ట్ చేసేది. అంటే పొడిచిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు, పొడవడం తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చట్ట ప్రకారం పోదాం. చట్ట ప్రకారం ఆ గోడను పేరు నాని వాళ్ళ భార్య పేరుతో ఉంది. ఇప్పుడు వాళ్ళ భార్యనే కదా అరెస్ట్ చేస్తారు. దీంట్లో మహిళల మీద కక్ష సాధింపు ఎక్కడుంది? మహిళల మీద కక్ష సాధింపు ఎక్కడుంటది అంటే, తల్లి చెల్లి అనే తేడా లేకుండా సొంత తల్లి చెల్లి మీద ఒక కామెంట్ పెట్టించారు కదా, అక్కడ ఉంటుంది. తర్వాత అసెంబ్లీకి సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు భార్యను తిట్టారు కదా, అక్కడ ఉంటుంది. తర్వాత ఇతర వాళ్ళ ఆడవాళ్ళ మీద కూడా వచ్చిన కామెంట్ చేపించారు కదా, అక్కడ ఉంటుంది. మహిళల మీద దాడులు చేశారు కదా, అక్కడ ఉంటుంది. అమరావతి ఆడబిడ్డల మీద మాకు రాజధాని కావాలి, మా రాజధాని కిల్ చేయొద్దు అన్నందుకు అమరావతి రైతులని ఆడవాళ్ళని ఏ రకంగా వెక్కిరించారు, ఏ రకంగా కామెంట్ చేశారు, వాళ్ళని ఎవరితో పోల్చి కామెంట్ చేశారు అనేటువంటిది. వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల మీద కూడా, చివరికి చెల్లి కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేశారు కదా. ఇల్లు ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి, పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి, వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు కదా, అప్పుడు ఆడవాళ్ళ మీద గొప్ప గుర్తు రాలేదా? ఇదే పేరు నాని గారు, మళ్ళీ వేరే వాళ్ళ గురించి కాదు, ఇదే పేరు నాని గారు శుద్ధ పోసి చెప్తుంటారు, డైలాగులు చెప్తా ఉంటారు, ప్రెస్ మీట్ పెట్టి నీతులు చెప్తా ఉంటారు. ఇదే పేరు నాని గారు మాట్లాడిన భాష ఏంటి? ఒక్కసారి పాత వీడియోస్ తీయండి. మీ 1990 వీడియోస్ చాలా ఉండుంటే. ఖచ్చితంగా చాలా ఎబ్బెట్టుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న పెళ్లిళ్ళ గురించి. ఏ అవసరం ఏంటి? సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పాలసీ గురించి మాట్లాడుకోవాలి, జనసేన పార్టీ నడుస్తున్న విధానం మీద మాట్లాడుకోవాలి. అలా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడి, వ్యక్తిగతంగా వెళ్ళి ఆ రకంగా అవమానించిన వీళ్ళు ఇలా ఆడవాళ్ళ గురించి మాట్లాడటం అంటే ఎవరైనా నవ్వుకుంటారు. ఒకటి మీరు అన్నట్టు ఖచ్చితంగా పేరు నాని గారి భార్య అరెస్ట్ కావాలి. ఇప్పుడు అరెస్ట్ కాకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద సోంపు జరుగుతున్నారు. ఆయన గొప్పవాడు, అందుకనే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏంటి టార్గెట్ చేస్తే పేరు నాని టార్గెట్ చేయాలి, లేదా కొడుకుని టార్గెట్ చేయాలి,
చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడు అన్న విషయం పేర్నాని గారికి ఇయ్యాలని తెలిసి వచ్చింది. వాళ్ళ తాతగారు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు, నాన్నగారు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మీకు గుర్తొచ్చింది, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం మీకు గుర్తొచ్చింది. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టబోన్నప్పుడల్లా పెట్టి చెప్పినటువంటి మాటల్లా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గుర్తు రాలేదా, ఇవాళ గుర్తొచ్చిందా? అంటే మీకు అనుకూలంగా మాట్లాడి మీ భార్య నదికి వెళ్ళొద్దు, కేవలం మిమ్మల్ని మీ కొడుకుని అరెస్ట్ చేయండి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మీకు గుర్తొచ్చిందా? ఇవాళ ఏంటంటే పేర్నాని గారు చౌరస్తాలో ఉన్నాడు. ఆయన కనుక ఛాన్స్ ఇస్తే టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. మనకున్న సమాచారం మేరకు సంక్రాంతి రోజు కీలకమైన డిసిషన్ ప్రకటించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే ఇటు జనసేన చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు, అలా అని టీడీపీ చేర్చుకోవడానికి నాకు తెలిసి సిద్ధంగా లేదు. ఒకవైపు టీడీపీ నాయకులే కొంతమంది పేర్నాని సాఫ్ట్ గా ఉన్నాడు కాబట్టి రక్షించారని కారణం చేత వాళ్ళని పిలిచి కూడా క్లాసులు పడ్డాయి. పేర్నాని రక్షిస్తుంది ఎవరు, దాని మీద పెద్ద చర్చ మీ 99లో కూడా జరిగింది. పేర్నాని రక్షిస్తుంది ఎవరు, ఆయన అండర్ గ్రౌండ్ పోవడానికి సహకరించింది ఎవరు, ఆయన ₹1 చెక్కిన అధికారుల దగ్గర చేర్చింది ఎవరు, చెక్కు చేరుస్తున్నప్పుడు దాన్ని సహకరించింది ఎవరు, ఈ చర్చ అంతా జరిగింది. కాబట్టి చాలా క్లియర్ గా పేర్నాని ఆయుధం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ పాటికి రెడీగా ఉన్నాడు పార్టీ మాట్లాడారు. బాణం శ్రీనివాసరెడ్డి ఏ రకంగా అయ్యాడో, అవంతి శ్రీనివాస్ ఏ రకంగా ఉన్నాడో, కన్నబాబు ఏ రకంగా అయ్యాడో, తర్వాత కిలార్ రోషయ్య ఏ రకంగా అయ్యాడో, పేర్నాని కూడా రెడీగా ఉన్నాడు. కాకపోతే పేర్నాని ఏంటంటే కొద్దిగా ఎప్పుడు పడితే అప్పుడు జగన్ చెప్పినట్టు మాట్లాడారు కాబట్టి అతను చేర్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. మిగతా వాళ్ళు కొంత కామ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ పేర్నాని మీద ముఖ్యంగా ఆయన చేర్చుకుంటామన్నా సరే టీడీపీ కార్డు ఒప్పుకోదు, ఆయన చేర్చుకుంటామన్నా పవన్ కళ్యాణ్ అభిమానులు ఒప్పుకోరు. కాబట్టి ఆయన ఎక్కడ చేరే పరిస్థితి లేకపోవటం వల్ల అటు కర్ర ఎరగకుండా ఇటు పాము చావకుండా చంద్రబాబు నాయుడు పొగుడుతూనే మళ్ళా మా మీద కక్ష సాధింపులను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అని నాకు అనిపించిన మాట. ఓకే, శాంతి ప్రసాద్ గారు. సార్ మాట్లాడండి. సార్ వాయిస్ రావట్లేదు. పీసీఆర్ చెక్ చేయండి, మార్చండి, నెట్వర్క్ చేంజ్ చేయండి. చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం. చిన్నపరెడ్డి గారు సార్ ఇప్పుడు జనసేనకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుతుంది, స్టూడియో నుంచి మాట్లాడుతుంది జనసేన వాళ్ళే కదా సార్? కాదండి, జనసేన కాదండి. మీరు మాట్లాడిన మాటను గుర్తు చేస్తే జనసేన ఎలా అవుతారు? నేను రాజకీయ విశ్లేషకుని. ఎవరన్నా అందుకని అడుగుతుంది, ఎవరన్నా అడుగుతుంది. ఆయన సీనియర్ జర్నలిస్ట్ అండి, పొలిటికల్ జర్నలిస్టే. అదే జనసేన వాళ్ళు మాట్లాడినట్టు అనిపిస్తే అంటే నాకు ఐడియా ఉంది, నేను విన్నానులే కానీ జనసేన వాళ్ళు మాట్లాడినట్టుగా వన్ సైడెడ్ గా మాట్లాడుతూ ఉంటే దాని గురించి అందుకని అడిగాను లేదు జనసేన అని చెప్పేసి. ఓకే, ఎనీవే సీనియర్ జర్నలిస్ట్ గారు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, మంచిదే సార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేర్చుకుంటారో లేరో కానీ వీరు మాత్రం చెప్తా ఉన్నారు ఆయన బాగా నడి సెంటర్ లో నిలబడి ఉన్నాడు, ఇప్పుడు ఎవరికి ఆకేస్తే వాళ్ళ దగ్గరకు పోవడానికి సిద్ధంగా ఉన్నాడన్నంతగా బాగా గోప్యత సమాచారం. ఆయన వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. చిన్నపరెడ్డి గారు మరొక ముఖ్య విషయం ఏంటి, ఎంపీడీఓని మీ నాయకులు కొడితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించిన వెంటనే గతంలో ఎప్పుడు జరగలేదు కదా ఇలాంటి సీను, జరిగిందా? డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి. అదే సార్, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కడప వెళ్ళి ఆ ఎంపీడీఓ గారికి జరిగినటువంటి దాని మీద దాడి జరిగినదని దాన్ని పలకరించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి విన్నాం. అసలు అక్కడ ఇష్యూ ఏం జరిగింది ఏందనేది తెలుసుకోకుండానే ఏదో జరిగిందని చెప్పేసి పోయినటువంటి పరిస్థితి. అక్కడ ఇప్పుడు ఎవరైతే నన్ను కొట్టారు అని అన్నారో ఆయన ఒక మాజీ ఎంపీపీ, వాళ్ళ తండ్రి గారు ఇప్పుడు ఎంపీపీ. దానికి సంబంధించి ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, అక్కడ వారు ఏం మాట్లాడుకున్నారో ఏం జరిగిందనేది వాస్తవాలు బయటికి రాకముందే విషయాలన్నిటినీ కూడా వైసీపీకి చుట్టేసి ఇవాళ వైసీపీ నాయకులందరూ కూడా రౌడీజం చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఒక్కొక్కరిని తొక్కదేస్తా తోలుదేస్తానని అంటున్నారు. సార్ ఈ రోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను సార్, కాకినాడలో ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే పంతంగి నానాజీ గారు జనసేన ఎమ్మెల్యే అండి. ఆయన ఒక డాక్టర్ని, దళిత డాక్టర్ని లంబూతులతో తిట్టుకుంటూ మాట్లాడినటువంటి మాటలు విననటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అక్కడికి వెళ్ళే చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు.
అలాగే ఆయన కూడా ప్రభుత్వ అధికారే, ఆయన ఒక డాక్టరే. అలాగే ఎలమంచిలి ఎమ్మెల్యే ఒక విలేకరిని కిడ్నాప్ చేస్తే దాని గురించి మాట్లాడరు. అలాగే మచ్చుమర్రి ఇప్పుడు వెళ్ళిన దానికి దగ్గరలోనే ఉంది, ఒక బాలిక 9 సంవత్సరాల బాలిక, ఆమెని హత్య చేశారు సార్, ఆమెను రేపు చేసి చంపినటువంటి పరిస్థితి. అలాంటి వాటికి వెళ్ళరు, అలాంటి వాటి గురించి టీవీల్లో వింటారు, విని వదిలేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జాన్ అనేటటువంటి టీడీపీ నాయకుడు 16 సంవత్సరాల మైనారిటీ తేరినటువంటి అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయిని చేస్తే దాని గురించి మాట్లాడరు. మొన్న డిసెంబర్ 9వ తారీఖు కడప జిల్లాలో టీడీపీ నాయకుడు బీర్ బాటిల్ పగలగొట్టి కొడితే దాని గురించి మాట్లాడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఈ కనపడితే చాలు, ఎక్కడ కనపడ్డా సరే వారి గురించి మాత్రం వారి కార్యకర్తలని మాట్లాడటానికి మాత్రం పరిగెత్తుకుంటూ పోతారు. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా వాస్తవాలా కాదా అనేది మీడియా అందరికి కూడా తెలుసు. కానీ ఒక్క దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఆయనకు కావాల్సినటువంటి నాకు మాత్రం ఒకటి అనిపిస్తా ఉంది సార్, మొన్న పార్వతీపురం పోయినప్పుడు ఓజీ గురించి ఓజీ 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 అని వాళ్ళు అరవటం, ఓజీ ప్రచారానికి ఏమన్నా వెళ్తున్నారా? ఇప్పుడు పార్వతీపురం చూసుకున్నారు, ప్రచారం అయిపోయింది. ఇప్పుడు కడప వచ్చారు, కడపకెళ్ళి మళ్ళీ ఓజీ గురించి మాట్లాడతారు. ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడే ఓజీ ఎందుకు గుర్తొస్తుంది? ఓజీ ప్రచార సభలు పెట్టుకోవడానికి ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్నారా? ఆ ర్యాలీలు జరుపుకోవడానికి ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్నారా? మాకైతే అర్థం కావట్లా. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, జరిగినటువంటి ఇష్యూస్ ని వెళ్ళొద్దు ఏమి అంటలే. కానీ చిన్నపరెడ్డి గారు ఆయన కాదండి, ఓజీ అంటే ఇప్పుడు ఆయనే చిరాకు పడ్డాడు. వినండి ఓజీ అంటే ఆయనే చిరాకు పడ్డాడు. మీరు ఎక్కడ ఏం మాట్లాడాలో ఏ టైంలో ఏమనాలో మీకు తెలియదా అని డైరెక్ట్ గా తిట్టాడు ఆయన. సరే ఒకసారి బయట విందాం, ఫస్ట్ బయట వినండి అసలు ఈ రోజు ఏం మాట్లాడారు, బయట లేచేయండి. మీకు ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారు మేము చేస్తాం. మీరు గాల్లో వేరుస్తా ఉన్నారు, 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో వేరుస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తిను, వీటి గురించి అని కాదు, ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం, ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయ్యుండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తా ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు. ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారు మేము చేస్తాం. మీరు గాల్లో వేరుస్తా ఉన్నాం. ఇది చిన్నపరెడ్డి గారు. సార్ నేను అడిగిన వాటి గురించి ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు చెప్పండి సార్, ఎక్కువ చేయండి సార్. ముఖ్యమంత్రి గారు చెప్పండి సార్. సుధాకర్ గారికి జరిగినటువంటి సార్ పంతం నానాజీ గారి విషయంలో సుధాకర్ గారికి జరిగిన పంతం నానాజీ గారిని తెలిసి పవన్ కళ్యాణ్ గారు క్లాస్ తీసుకున్నారు, పంతం నానాజీ గారు క్షమాపణ చెప్పారు. అవును, తర్వాత ఒక్క నిమిషం శాంతిప్రసాద్ గారు ప్లీజ్ మాట్లాడండి. శాంతిప్రసాద్ ఇప్పటికే లేట్ అయింది, కంటిన్యూ. మీకు ప్యానల్లో ఉన్న సోదర సోదరి మండలి చూసినట్టు నమస్కారం. ఏంటి పేదనాన్ని బాధపడుతున్నాడా? ఏం సార్ మీరు చూడలేరా ఆయన బాధపడితే? నిజంగా బాధపడ్డా? ఏడుస్తున్నాడా?
బాధ నటిస్తున్నాడేమో. వెధవ నాటకాలు అంటారు. రైట్. ఎందుకు ఎవరు తప్పి మాట్లాడినా ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితులు రావద్దు. ఓకే ఓకే, ఎవరినైనా సరే గౌరవించి మాట్లాడుకుందాం. శాంతరూప్ గారికైనా కొడాలి అలాంటి వాళ్ళకి కూడా ఇది. ఓకే ఆయన మాట్లాడినండి, నేను చెప్పాను కదా చిన్నప్పటి గారు, నేను చెప్పాను ఆయన మాట్లాడినండి. టైం వేస్ట్. మాట్లాడితే నేను మాట్లాడు, పక్క వెళ్ళిపోమంటే పక్క వెళ్ళిపోతాం. అట్లా మాట్లాడితే అదే భాష మాట్లాడతాం. ఓకే ఓకే ఓకే, అలా వద్దు. మీరు ఖండించండి, మేము కూడా ఆగిపోతాం. రైట్ ఓకే, నేను ఖండించానండి. మాట్లాడుతుంది పేరు నారి భాష, ఒళ్ళు మనిషి భాష మాట్లాడతావు. ఏ సహించలేకపోతున్నావా? ఒక్క మాటికి సహించలేకపోతున్నావా? ఇంకా ఎంతో మాట్లాడాలి. కొద్దిగా తగ్గు. ఇప్పుడు ఆయన భార్య గారి పేరు మీద గోడౌన్ పెట్టమని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని అడిగారా? పెట్టిండేవాడు తను పెట్టుకున్నాడు. తను ఎందుకు కట్టానన్నాడు? వ్యాపారం చూసుకొని కట్టానన్నాడు. బేష్, మంచిదే. భార్య పేరు మీద పెట్టుకున్నావు. నేరం జరిగిందని చెప్పిందేవాడు? వాళ్లేగా చెప్పింది, బయట పెట్టుకుంది వాళ్లేగా, లేఖ రాసుకుంది ప్రభుత్వానికి. ఇక్కడ ఇంత బియ్యం మిస్ అయింది, ఆ బియ్యానికి సరిపడా డబ్బులు మేము కడతాము, మీరు ఎంతో నిర్ధారించి మాకు చెప్తే అని జాయింట్ కలెక్టర్కి లేఖ రాసింది ఎవరు? అప్పుడు కదా అంశం బయటకు వచ్చింది, బయట ప్రపంచానికి తెలిసింది. సీజ్ ద షిప్ అన్నప్పుడు తెలియలేదు కదా. వీళ్ళు జాయింట్ కలెక్టర్కి లేఖ రాసినప్పుడు ఆ అంశం అక్కడ గోదాములో బియ్యం మాయమైందనేది వచ్చింది. దానికి వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటి? సరే, 1,70,00,000 కట్టారు. లెక్క కడితే అసలు 1,70,00,000 నీకు ఒక్క పూటలో ఎట్లా వచ్చింది? ఇది కూడా ఇప్పుడు తెలియాలిగా. ఇప్పుడు ఆమె సామాన్య మానవరాలు అంటున్నావు, రాజకీయాలు తెలియదు అంటున్నావు, గృహిణి అంటున్నావు. మరి 1,70,00,000 ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి? అది నీకు సంబంధం లేదంటున్నావు. నువ్వేమైనా అప్పిచ్చావా, లేదా నువ్వు కట్టావా, లేదా నీ తరపు ఇంకెవరైనా కట్టారా? అసలు నీకు అంత డబ్బు వెంటనే ఎవరు ఏర్పాటు చేశారు? ఇవన్నీ బయటకు వస్తాయి కదా. ఇప్పుడు రంగనాథ్ కబుర్లు చెప్తున్నాడు మహిళల మీద అంటూ. పవన్ కళ్యాణ్ గారి భార్య మహిళ కాదా? వాళ్ళ పిల్లల మహిళలు కాదా? చంద్రబాబు నాయుడు గారి భార్య మహిళ కాదా? నువ్వు ఏం మాటలు మాట్లాడావు? ఒళ్ళు పై తెలియకుండా ఏం మాటలు అసలు పవన్ కళ్యాణ్ అది ఏమైనా మాట్లాడుకుంటా మాకు బీరకాయ పీచి ఉంటుంది అన్నావు. మరి అలా అన్నా నువ్వు ఏ రకంగా ఈరోజు మాట్లాడతావు? నువ్వు ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రంగరాజ్ కబుర్లు చెప్తున్నాడు. కోర్టు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదంట, తన లాయర్లు చెప్పారంట. అతనికి లాయర్లో చెప్పేంత సాహసం ఏ రోజు ఉండదు. అతను ఎవరి మాట వినడు. ఆ సంగతి మాకు తెలుసు. మేము ఆ నియోజకవర్గం వాళ్ళమే. ఒక 2004లో, ఇప్పుడు కాదు 2004లో. తర్వాత ఏం జరిగిందో తర్వాత విషయాలు తర్వాత మాట్లాడతాం. కానీ కాబట్టి నాని గురించి నా దగ్గర చెప్పబాక. ఇకపోతే మహిళ వేధించదంటాడు. ఎవరు వేధిస్తున్నారు? ఏం వేధిస్తున్నారు? కేసు పెట్టారు. ఆమెను ఎవరు అరెస్ట్ చేయలేదే. ఎవరో గత ప్రభుత్వం లాగా 70 ఏళ్ల ముసలామని రాత్రి ఇంటికి వెళ్ళిపోయి జస్ట్ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిందని, ఫార్వర్డ్ పోస్ట్ పెట్టిందని 70 ఏళ్ల ముసలామని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లి ఎంత యాగి చేశారు మీరు? అటువంటిది ఏమైనా చేసిందా ఈ కోట ప్రభుత్వం? పోలీసులు కానీ ఎంత స్వేచ్ఛ ఇచ్చారు? చక్కగా నువ్వు యాంటిసిపేటర్ బెయిల్ వేసుకోమన్నారు, నువ్వు వాదనలు వినిపిస్తున్నారు నీ ప్లేటర్లో. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారటం కాదు, నేనే ఒక టీవీ డిబేట్ లో నేనే కూటమి ప్రభుత్వ తరఫున ఉన్నా కానీ నేనే దాని మీద నిరసన వ్యక్తం చేశా బహిరంగంగా TV5 లో. అందుకనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మార్చారు. ప్రాసిక్యూషన్ వారు విన్న తర్వాత నేను ప్రాసిక్యూషన్ వారు రాశా, మీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ఎఫిషియెంట్ అని. తర్వాత అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీ కాళ్ళకి చెప్పులు తెలిసి అతనే కానీ బయటోడు కాదు. కాబట్టి అతను లేడని బాధపడుతున్నావా? ఏం మాట్లాడి వాళ్ళ ప్రెస్ మీట్ దేనికి వచ్చి పెట్టావు నువ్వు? కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని నేను న్యాయవాది చెప్పానంట. అంటే అల్లు అర్జున్ టైప్ ఘటన చేయాలనుకోండి. మరి ఈ రోజు ఇంకా తీర్పు రాలేదుగా. రేపు 30వ తారీఖు కదా తీర్పు వచ్చేది. మరి ఈ లోపల నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మా పరిశుద్ధ ఆత్మలాగా
అసలు నువ్వు ఉత్తమోత్తమ పురుషుడిలాగా ఎందుకు నువ్వు డాంబికలు పడుతున్నావు? అక్కడ అసలు ఈరోజు ఇందులో పాత్రదారులు ఒక్క పేరుని నాని కానీ ఇవి కాదు సార్, అక్కడ చేసిన కాదు, అక్కడ ఉన్న అధికారులు కూడా పాత్రే. దీనికి నేనే రకంగా చెప్తానంటే, మొదట తేలింది 3,708 బస్తాలు అన్నారు, తర్వాత తేలింది 4,840 బస్తాలు అన్నారు. అసలు ఇప్పుడు లెక్కలు చూస్తే 7,577 బస్తాలు. 3 సార్లు తనిఖీలు చేస్తే 3 రకాల వేరియేషన్ వచ్చింది. ఇంత బియ్యం మాయం అవుతుందంటే అది మాయమైనట్లా, దొంగతనం చేసినట్లా, దీన్ని ఏ రకంగా తీసుకోవాలా? ఇక్కడ నేరం చేయలేదు, గతంలో ఎవరైనా ఈ రకంగా చేస్తే నేరం చేశారా, కేసులు పెట్టారని అడుగుతున్నాడు. గతం వేరు, ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్ధతులు వేరు. ఆ రోజు ఈసీ యాక్ట్ సెక్షన్ 6 అప్లై చేసేవాడు, మేము ఈ రోజు అప్లై చేయదలుచుకోలేదు. నేరం చట్టాలు, బిఎన్ఎస్ చట్టాలు మేము వాడదలుచుకున్నాం. మీ యొక్క అరాచకాన్ని, మీ యొక్క ఆకృత్యాలని, మీ యొక్క అవినీతిని మేము అరికట్టదలుచుకున్నాం, దలుచుకున్నాం. నువ్వు సామాన్య ప్రజలకు అప్పీల్ చేస్తున్నావు. సామాన్య ప్రజలు నీ గురించి ఇదవుతారా? ఎవడు బందర్లో ఎవడని చెప్తాడు, సామాన్య ప్రజలు చెప్తారు నీ గురించి, మేం కాదు. రెండోది, మీ భార్య గురించి ఏ రోజు కూడా ఏ ఒక్కరు కూడా అగౌరవంగా మాట్లాడలేదు. ఎవడో అగౌరవంగా మాట్లాడలేదు, నువ్వు చెప్పుకుంటున్నావు. ఎవడన్నా చెప్పడం మీరు చూసారా? ఎవరైనా మీరు చూసారా? ఏ ఛానల్లో అయినా కానీ ఆ గురించి మాట్లాడతాం కానీ, ఏ పత్రికల్లో కానీ ఆమెను అగౌరవపరుస్తూ మాట్లాడతాం కానీ, ఎందుకు నువ్వు లేని విషయాలు తెలుపుకుంటున్నావు, లేని విషయాలు చెప్పి ముసల కన్నీరు కాలుస్తున్నావు? అందుకునే దొంగ నాటకాలన్నా, వెధవ నాటకాలన్నా, అక్కడ జరగందాన్ని జరిగినట్టుగా మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏ రకంగా మాట్లాడావు? అరే ఓరే కురే అన్నట్టుగా మాట్లాడేవే. నేను నీ భాషలో ఇప్పుడు మాట్లాడితే మా చిన్నప్పటికి పోర్షన్ పొడుచుకోవచ్చు. నేను నీ భాషే మాట్లాడతా ఒక అసలు అవసరం అయితే. అసలు భాష ఏంటో తెలుసా? అనవసరం మాటలు అనేసి నేను ఇట్లా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నాకు సంస్కారం అడ్డు వస్తాను, ఆ మాట మాట్లాడలేకపోతాను అంటాడు. అంటే తిట్టాల్సిన తిట్టాడు, కానీ నాకు సంస్కారం ఉంది, నేను సంస్కారం అవుతుంది, నేను అనలేకపోతున్నాను, అలా ఉంది అంటాడు. ఓకే, ఇప్పుడు నేను కూడా అట్లానే మాట్లాడతా. ఓకే, సాదిప్రసాద్ గారు ఏంటి కడప సీన్ ఏంటి? ఎంపీడీఓకి గాయాలైనవి అని చెప్పి వైసీపీ వాళ్ళు కొట్టారని వెళ్తున్నారు, దీని మీద వెళ్ళారు కానీ మిగతావన్నీ కూడా ఎక్కడికి పోయినాయి, ఇదేదో హైడ్రామా అని చెప్పి వైసీపీ మాట్లాడే పరిస్థితి. వైసీపీ నాయకులు ఒక దాష్టికం, ఒక దళితుడి మీద, దళిత ఉద్యోగం మీద జరిగిన దాడి, అది కూడా ఎంత భయంకరంగా అంటే అతని యొక్క ఆరోగ్యాన్ని కూడా ఖాతరు చేయకుండా, అతను ఎంత భయపడ్డాడంటే తన ప్రాణాలతో బయట పడతాననే బాధ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఇటువంటి విషయాలు సహించడు, అది మా జనసేనకు చేసినా కూడా సహించడు. కాబట్టి ఆయన స్పందించాడు. స్పందించలో తప్పేమైనా ఉందా? ఆ రకంగా స్పందించడం తప్పేమైనా ఉందా? తప్పుందని ఎవరైనా మాట్లాడమంటే తర్వాత నేను మాట్లాడతాను. ఓ ప్రభుత్వ అధికారి మీద దాడి జరిగితే స్పందించిన మొట్టమొదటి పొలిటీషియన్ కావచ్చు, అక్కడ లోకల్ స్పందించవచ్చు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో అధికారంలోకి వచ్చిన నెల రోజులకి నెల్లూరుకు సంబంధించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఒక ఎంపీడీఓ తోటి మాట్లాడినటువంటి మాటకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కేసు పెట్టించినటువంటి విషయాలని జర్నలిస్ట్ గారు మరి ఎలా మర్చిపోతున్నారో ఏదో నాకు తెలియట్లా. ఉప్పందించినట్టు అందిస్తా ఉన్నాడు సబ్జెక్టు, తెలుసుకొని అందించండి, వాస్తవాలు చెప్పండి సార్. కోటమిరెడ్డి శ్రీధర్ గారి విషయంలో ఏం జరిగిందో కూడా ఆయన కాదు కాదు మీరు ఇందాక ఇచ్చిన వాటికి కూడా ఒక 2-3 ఆన్సర్స్ ఇవ్వాలి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు ఆయనే బయట పెట్టారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారనేది ఆయన బయట పెట్టారు. ఇలాదు ఓజీ డ్రామా అన్నారు. ఆ ఓజీ అనే డైలాగ్ వస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు కూడా ఎలా ఉంది అనేటువంటిది మీరు ఒకసారి వీడియోలో వెళ్ళి చూడండి. మీరు ఒకసారి పదే ఆ మాట అన్నారు కాబట్టి అది జనాలకు గుర్తొచ్చిందండి. పవన్ కళ్యాణ్ చూసినప్పుడు జనాలకు గుర్తొచ్చాడు ఆయన. వాళ్ళ మాటలకు సమాధానం చెప్పాలని ప్రయత్నం ఎవరు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎల్పీ రికార్డు పొలుపు కట్టేసిన ఆవులు అంటాడు, అక్కడక్కడే తిరుగుతుంటారు, మనం ఆ ఉత్సవం ఆడడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటారు? డాక్టర్ సుధాకర్ చెప్పినట్టు దళితుల మీద అత్యాచారం చేయమంటారా? సమాధానం చెప్పలేరు, వాటి గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. ఓకే ఓకే
ఓకే ఒక నిమిషం మాట్లాడివ్వండి ఆయన్ని. దేని మీద సమాధానం కావాలా? నువ్వు మాట్లాడదా సుధారాణి సంజయ్ రెడ్డి గారు అమ్మాయిని సంబంధించినటువంటి పాలక మీద ఏ సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్పు మరి చెప్పన్నా ఎవడు బాధ్యులు, ఎవడు కర్మకి ఎవడు బాధ్యులు? ఒళ్ళు బలిసి మా అధికార మదంతో మనమే 30 సంవత్సరాలు ఉంటామని ఇష్టారాజ్యంగా వాగిన వాళ్ళు ఈ రోజు కర్మ ఫలితం అనిపిస్తున్నారు. అది కాదు నేను అడిగావు కదా, సమాధానం చెబుతానన్నావు కదా. మచ్చుమర్రిలో బాలిక మీద జరిగినటువంటి రేపు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మొక్కున్నారు, ఎందుకు నోరు మొక్కున్నారు అని అడుగుతా ఉన్నా. దాని మీద చెప్పండి. టీడీపీ నాయకుడు ఎందుకన్నా అంశం మీద మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గమే కదా. పెద్ద పచ్చిలాగా దళితులు సుధాకర్ నానాజీ గారు ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని చిన్నప్పటి గారు ఒక్క నిమిషం. శాంతిప్రసాద్ గారు ఓకే ఈ పంచాయతీ తేలదు కానీ ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఒక కుట్రట పాడేరులో ఐపీఎస్ ఆఫీసర్ అంటూ ఎవరో వర్మ గారు అడిగిన వాడికి చెప్పనియండి సార్. సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే మేము అడిగింది మా గొంతు పాఠమే కదా సార్. ఎందుకు సార్ చెప్తారు మీ గురించి ఆయన 100 చెప్తాడు కాదండి, మీ గురించి ఆయన 100 చెప్తాడు. ఇంక ఈ పంచాయతీ తేల్చడానిక ఇక్కడ ఈ టైం సరిపోదు. శాంతిప్రసాద్ వర్మ గారు శాంతిప్రసాద్ గారు ఏం కావాలో చెప్పాను. 4 ప్రశ్నలు సమాధానం చెప్పండి. కాదండి దానికి సమాధానం ఉంటుంది. మంచి మర్రి ఉంది, అక్కడ అత్యాచారం జరిగింది, కారణం ఏంటి? గంజాయి. కర్నూలులో అత్యాచారం జరిగింది, కారణం ఏంటి? మైనర్ బాలిక మీద మైనర్ చేసిన అత్యాచారం, కారణం గంజాయి. తర్వాత వైజాగ్ పిఠాపురంలో జానను టీడీపీ కార్యకర్త అత్యాచారం చేసినా మీరు చెప్పారు. దాని వెనకాల ఉన్నటువంటి కారణం గంజాయి. ఈ గంజాయి 5 సంవత్సరాల కాలంలో విపరీతంగా పంచిందెవరు, పెంచిందెవరు? మీరు కాదా? ఓకే, దాని వల్ల వచ్చినటువంటి ఇంకోటి దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. సొంత హోంమంత్రి కూడా వార్నింగ్ ఇచ్చారు. దాని మీద మీరు పంట పోలు చేసుకున్నారు కదా. సొంత హోంమంత్రి కూడా వార్నింగ్ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు. సొంత హోంమంత్రికి వార్నింగ్ ఇచ్చారు. గతంలో హోంమంత్రికి అధికారాలు ఉండేయండి. ఒక దళిత హోంమంత్రిని పెట్టి మీకు అధికారం ఇచ్చారా? కనీసం అధికారాలు ఇచ్చారా? 100 చెప్పొచ్చు. ఈ పేరు గారి గురించి ఒక విషయం చెప్తా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినప్పుడు నేను కూడా ఒక డిబేట్ లో చెప్పా, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వస్తుంది, చూసుకుంటే నీ పరిస్థితి ఏంటన్నా. దాని గురించి నా మీద కేసు పెట్టమని వాళ్ళ లీగల్ టీం ని బందర్లో పురమాయించాడు. ఒక్కడ కూడా కేసు పెట్టమన్నారు నా మీద. మీరు రాజకీయంగా తెలుసుకోండి కానీ అన్నగారి మీద మీరు కేసు పెట్టమన్నారు. ఎవరు? ఈ లీగల్ టీమే. ఓకే, ఆ రోజు గుర్తు రాలేదా నీకు? ఆ రోజు గుర్తు రాలేదా? విషయాల మీద సమాధానం చెప్పాల్సిందే ఇయ్యాల చెప్తానన్నారు. నాలుగు సమాధానం వచ్చిందండి, మీరు వినలేదేమో. పట్టించుకోవట్లేదు. మీరు చెప్పండి. కాదు, ఆయన మాట కూడా మీరు వింటలేదు కదా. మరి ఎవరో ఒక సమాధానం రావాలి. ఓకే, గాయత్రి రెస్పాండ్. ఇందాక మీరు చెప్పే ఇన్సిడెంట్ లో అండి, ఇందాక ఆయన చాలా ఈజీగా తేలిగ్గా తీసిపడేశారు. ఏముంది దీని గురించి అసలు మాట్లాడడానికి? ఏమన్నా ఆయన అక్కడ ఓజీ ప్రచారం చేసుకోవడానికి వెళ్ళారని. జరిగింది వేరండి. ఎందుకంటే ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడే ఎందుకని ఓజీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అరుస్తున్నారు? వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎవరో మాట్లాడలేదు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడండి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో వాళ్ళ అమ్మగారు అక్కడ ఎంపీటీసీ అయితే ఆవిడ ఆఫీస్ తాళాలు కావాలని వీళ్ళు కుర్రోళ్ళు వెళ్ళి ఫస్ట్ అక్కడ ఉన్న అధికారిని అడిగితే మీటింగ్కి ఇస్తాను, ఆ ఎంపీటీసీ గారు వచ్చి అడిగితే ఇస్తాను అని చెప్పి అన్నందుకు ఆ కుర్రోళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు వచ్చి వీళ్ళందరూ కలిసి ఆయన కర్రలతో కొట్టి ఆయన్ని బెదిరించి, ఆయన చెప్పడం అయితే మరి ఆయన పేక మీద కూడా కాలేసి అదే కాసేపు తొక్కారని ఇంకేదేదో చెప్పారు.
వాళ్ళ వైపు ఇందో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళ వైపు భయపడుతున్నారు. ఈ సంగతి ఈ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఇలా కాదండి, ఎప్పటి నుంచో మా మీద కక్ష పెట్టారు, మమ్మల్ని చంపేస్తారేమో, మాకు ప్రాణ నష్టం జరిగిద్దేమో అని భయపడుతున్నారు. అంటే ఇంత అరాచకంగా పాలిస్తున్నారు. ఇది జరిగినప్పుడు కనీసం పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి వాళ్ళకి అండగా నిలబెట్టారు. మీరు భయపడి మాకండి, ఏ అధికారికి కానీ ఏ పబ్లిక్ కానీ ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా, ఈ రోజు వైసీపీ పార్టీ అవ్వచ్చు, రేపు జనసేన అవ్వచ్చు, లేకపోతే టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ అధికారం దుర్వినియోగం చేసుకుంటే ఎవరినైనా క్షమించేది లేదు. లా ఇస్ లా, ఎవరికైనా ఇదే అని చెప్పి చెప్పారు. అండ్ ఇంకో మాట అడిగారు, మీరేంటి డైవర్షన్ చేయడానికి అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్పి. మీరు చెప్పింది కరెక్ట్. ఇందాక చెప్పారు కార్తిక్ గారు, డ్రగ్స్ కారణం వల్ల చాలా జరుగుతున్నాయి, ఇంకా క్రైమ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అని. అది 100% కరెక్ట్. ఎందుకంటే ఒక్కసారి మాట్లాడుతుంటే గౌరవంగా వింటున్నాం. మీరు మాట్లాడేది చిన్నప్పటి గారు ఒక్కసారి మమ్మల్ని కంప్లీట్ చేయనివ్వండి. మీరు చెప్పింది నిజమయ్యి ఎవరైనా సరే ఇలాగ రేప్ చేసిన వాళ్ళు లేకపోతే క్రైమ్ చేసిన వాళ్ళు టీడీపీ జనసేన వాళ్ళు అయ్యుండి వాళ్ళు హోమ్ మినిస్టర్ అరే ఒక్కసారి కంప్లీట్ చేయండి. కాపాడటం కానీ, వాళ్ళకి భుజాల మీద చేతులు వేసుకుని తిరగటం కానీ, వాళ్ళ ఎలక్షన్ వాళ్ళని పక్కన పెట్టుకుని ప్రచారం చేయటం ఇలాంటివి జరిగినప్పుడు ఇదే డిబేట్ కి వచ్చి మాట్లాడండి. ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నాం, ప్రతి ఒక్కరిని ఇలాగే ఎలా అయితే ప్రశ్నించామో అలాగే చేస్తున్నాము. ఇందాక ఇన్సిడెంట్ జరిగితే హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడతావు చెప్పుతాలి, ఏమనంటేనే వాళ్ళు ఆ గంజాయి దాగి రేపు చేశారంటారా? హోమ్ మినిస్టర్ ని కూడా పక్కనే ఉన్నటువంటి మధ్యమరికి వెళ్ళి పలకరించి రమ్మని చెప్పండి, సలహా ఇవ్వండి, ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పండి. ఆదుకుంది కదా ప్రభుత్వం. ఇప్పుడు ఎక్కడున్నారు నిందితులు? ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు లైవ్ లోనే చెక్ చేయండి. నిందితులు జైల్లో ఉన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందింది. మీకు వాస్తవాలు తెలిస్తే జనంలోకి చెప్పండి. వాస్తవాలు తెలియకుండా అర్థం చేస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయి. తెలుసు, ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్తుంటే జైల్లో పడేసామని చెప్తారు. ఎవరు న్యాయం చేస్తారు? న్యాయం చేయాలి అంటే మీ యొక్క పరువు పరపతి ఏమాత్రం నడిచిందో అర్థం కావట్లేదా? ఏం సార్ ఇప్పుడు కాదండి, ఎవరు న్యాయం చేశారు? ఘటనలో వాళ్ళు రావద్దు మా ఇంట్లోకి అని చెప్పారు. జగన్ రెడ్డి విరమించుకున్నాడు ఆ పరామర్శని. పెద్దిరెడ్డి రాజవరాన్ని చెప్పినారు కదా, వద్దు మనం అక్కడికి వెళ్ళడంతో వాతావరణం బాగాలేదు. జరిగిన ఘటన దుర్ఘటన జరిగింది. జరిగినటువంటిది కావాల్సినటువంటి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయమనంటే జగన్మోహన్ రెడ్డి గారిని రావచ్చు, లేకపోతే కాదండి, ఇన్సిడెంట్లు జరగడం అన్నది చాలా దురదృష్టకరం. సరే, జరిగిన తర్వాత ఇంక దాన్నే మనం చేసుకోవాలి అంటే మీవి గతాన్ని చాలా చెప్తారు వాళ్ళు, ఇంకదంతా పెద్ద పంచాయతీ అవుతుంది. నేను ముందు అందుకనే అన్నాను. చెప్పడం కాదండి, న్యాయం చేసిన సంఘటన కూడా చూడండి. ఆ ఇష్యూ జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది, దానికి ఎలా రియాక్ట్ అయింది, ఎలా చెప్పండి. వర్మ గారు ఒక డౌట్ ప్లీజ్. మీరు ఇప్పుడు దాకా మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు కూర్చున్నారు, మనం ఎప్పటి నుంచి డిబేట్ లో ఉన్నా నేను కూర్చుంటాను. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లీడర్స్ కి ఇలాంటి ఏమైనా బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ గా వచ్చి డిజాయిన్ చేసుకోవటం కానీ సస్పెండ్ చేయటం కానీ ఇలాంటి దాఖలాలు ఏమంటే జస్ట్ నాకు చూపించండి. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టి అక్కడికి వెళ్ళి పరామర్శించి ప్రెస్ ముందుకు వచ్చి అయితే ఏంటి ఈవీఎం పగలగొట్టాలని పెద్ద క్రైమ్ అని మాట్లాడాడు ఈయన ఎక్స్ సీఎం. అలాంటి వ్యక్తి ఈ రోజు ఇలా జరిగింది, ఓపెన్ గా జరిగింది. ఆ ఎంప్లాయీ ఎస్సీఎన్ ఎంప్లాయీ కంప్లైంట్ ఇస్తున్నారు, నా ప్రాణాలు హాని ఉంది ఈ పర్టికులర్ ఎక్స్ ఎంపీటీసీ వల్ల, వైసీపీ లీడర్ వల్ల అని చెప్పి, క్యాడర్ వల్ల అని. మరి ఈ రోజు ఏ యాక్షన్ తీసుకుంటారో నాకు చూడాలి. ఎందుకంటే ఈ రోజు పోరాడుతున్నారు, నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి, నేను వచ్చి కూర్చోవాలి అసెంబ్లీలోని. నిజంగా బాధ్యత ఉంటే ఈ రోజు మీ సొంత ఎక్స్ ఎంపీటీసీ ఎవరైతే వెళ్ళి 13 మందితో వెళ్ళి దాడి చేశారో, కర్రలతో కొట్టారో ఒక ఎంప్లాయీని, ఈ రోజు వీళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారు, ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? యాజ్ అ పార్టీ మా పబ్లిక్ కోసం ఎలాగో లా తీసుకోవాల్సిన యాక్షన్ ఎలాగో తీసుకుంటే పక్కన పెడితే
నువ్వు డిసిప్లినరీగా నీ పార్టీలో జరుగుతున్న అన్యాయాలకి ఏ స్టాండ్ తీసుకుంటావు నాకు చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన వచ్చి నీకు చెప్తారు వాళ్ళు అలా చేయలేదు ఇలా చేయలేదండి. మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం మరి మీ పార్టీలో ఉన్న లీడర్లు మీరు డిసోన్ చేసుకుంటారా లేదా, మీరు వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారా లేదా, మీరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఏం మాట్లాడతారు, ఏ సమాధానం చెప్తారు ఆ ఎంప్లాయీస్ కి లేదా మిగతా పబ్లిక్ కి నేను కూడా తెలుసుకోవాలి. ఆన్సర్ చేయండి దానికి. చిన్నప్పటి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాటి మీద విచారణ చేసి తగినటువంటి నిర్ణయాన్ని వెలుబుచ్చుతారు. దాన్ని లైవ్ లో వెలుబుచ్చేవి కాదు కదా. దానికి సంబంధించి సాక్ష్యాలు ఏమున్నాయి, ఏం జరిగింది, అసలు వాస్తవాలు తెలియాలి కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పోయారు, ఓజీకి సీరియస్ గా ఓజీ డైలాగ్ ఇస్తున్న వార్నింగ్ ఇచ్చారు అభిమానికి. ఏంటోనండి ఏ లోకంలో ఉంటారో మరి. ఆ ప్రెస్ మీట్ చూసి ఇందాక ఇప్పుడే ఆయన చూపించాక కూడా అక్కడ అడుస్తున్నారు అని చెప్పి. రెడ్డి గారు మళ్ళీ జనాల్లోకి వస్తున్నారు, మంచి ఉత్తేజంగా వైసీపీ క్యాడర్ ఉన్నదట. రీబౌన్స్ అవుతున్నారా అంటే దీంట్లో ఒకటండి, ఆయన కాన్ఫిడెన్స్ ఉందా లేదా పక్కన పెడితే కాన్ఫిడెన్స్ ఉన్నట్టే చూపించుకోవాలి. ఎందుకు చూపించుకోవాలి అంటే దానికి కారణం ఉంది. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ చాలా పెద్ద చెంపదెబ్బ. ఇప్పుడు 2029లో కినక సేమ్ రిజల్ట్ అలాంటి రిజల్టే వస్తే ఆ పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం. ఇప్పుడు టెక్నికల్ గా చూసినప్పుడు ఇది వైసీపీ పార్టీ కంటే జనసేన పెద్ద పార్టీ. ఎందుకంటే ఆ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ పార్టీ 11 మాత్రమే సంఖ్య ఉంది. సంఖ్యాబలం లెక్క చూసినప్పుడు, అసెంబ్లీ లెక్కల్లో చూసినప్పుడు, టెక్నికాలిటీస్ లో చూసినప్పుడు జనసేన రెండో పెద్ద పార్టీ. అనొచ్చు వైసీపీ వాళ్ళు మాకు 40% ఓటు బ్యాంక్ ఉందని. 40% ఓటు బ్యాంక్ ఎట్టుంది? 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల వచ్చింది. అదే 21 నియోజకవర్గాల్లోనే క్యాలిక్యులేట్ చేస్తే వైసీపీ ఓటు బ్యాంక్ ఎంత? ఇప్పుడు టెక్నికల్ చూసినప్పుడు టీడీపీ పెద్ద పార్టీ, రెండో పెద్ద పార్టీగా జనసేన ఉంది. రేపొద్దున ఇదే రిజల్ట్ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు చాలా క్లియర్ గా ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎలా కనుమరుగైపోయింది, ఆ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి ఎలా టర్న్అప్ అయింది అనేటువంటిది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ కూడా మళ్ళా పాత కాంగ్రెస్ కో మళ్ళా జనసేన వైపు మళ్ళా కూటమి వైపు, సహజంగా అది కూడా టీడీపీ యాంటీ ఓట్ బ్యాంకు. సరే వేరే పార్టీల వైపు షిఫ్ట్ అయితే వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది చాలా పెద్ద ప్రమాదకరమైన క్వశ్చన్. ఏంటి కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ అంటే గాడి గుర్తుండేదండి. ఇప్పుడు ఆ గుంటూరు బయట హత్య జరిగిన దానికి అక్కడ అక్కడ ఒక సోషల్ మీడియాకి మంచి మ్యాథ్ ఇచ్చాడు. ఎవరో విలేకరు మధ్య పెడితే నువ్వు ఇట్లా మాట్లాడితే నా ఫ్లో దెబ్బతింటుంది అన్నాడు. అంటే ప్రిపేర్ చేస్తాడు, పొరపాటు మధ్య బ్రేక్ కొడితే ఇక లేదు అక్కడతో. తర్వాత పిల్లలు అరెస్ట్ తర్వాత వెళ్ళాడు, ఆ పిల్లలు నేరం చేశాడు, ఒప్పుకొని వచ్చాడు. ఇట్లా కదా ఎక్కడికి పోతే అక్కడ ఆ విజయవాడ వరదలకు వెళ్ళాడు, ₹1,00,00,000 పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇస్తే నువ్వు డబ్బులు అంటే ₹1,00,00,000 అన్నాడు. ఏ డబ్బులు అంటే నా పార్టీ ఇస్తున్నాడు. తర్వాత పార్టీ అంటే అన్ని పనిచేసాం అన్నాడు. ఈ ఒక ఒక సోషల్ మీడియాకి మేకలా తయారయ్యాడు. ఇతను ఏ రోజు బయటకు వస్తే ఆ రోజు ఒక వారం రోజులు సోషల్ మీడియా నెటిజన్లు ఒక పండగ వాతావరణం ఉంటుంది ట్రోల్స్ చేయడానికి. జనాలకి ఈ రోజు ఒక పరదా లేకుండా వస్తాడా? మరి ఎట్లా వస్తాడు? అసెంబ్లీకి పొమ్మనండి, అసెంబ్లీకి పొమ్మనండి, అసెంబ్లీకి వెళ్తే కదా అక్కడ మాట్లాడితే మాట్లాడే సమాధానాలు వస్తాయి. చిన్నప్పరెడ్డి గారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే తోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీ తోటి, ఒక తల్లి గారు ఒక ఎమ్మెల్యే తోటి స్టార్ట్ అయిన ప్రయాణం 151 సీట్ల దాకా వచ్చాం. 151 సీట్ల గురించి మేము ఈవీఎం వచ్చారు. ఆ తర్వాత మీ 150 వచ్చినప్పుడు కూడా ఈవీఎం లేండి, మీరు 150 వచ్చినప్పుడు కూడా ఈవీఎం లేదు. రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది కాదు, 40% ఓటర్లు స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారితో హార్డ్ కోర్ చిన్నప్పరెడ్డి గారు మీ కాన్ఫిడెన్స్ మీకు ఉండొచ్చు. వినండి కలిసి పేపర్లు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించిన ఓటమిని ఒక ఓటమిగా భావిస్తే మీ కళ్ళు నెత్తికెక్కిన కళ్ళని తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎలక్షన్ లో ఖచ్చితంగా మేము ప్రజల ద్వారా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు తల్లిపెట్టి పడుకుంటే మీ జగన్ చెప్పారు. వినండి కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే దాన్ని ఎండగట్టే బాధ్యత మీ ఇదే. ఖచ్చితంగా మీరు జనాల్లోకి రండి, స్పీడ్ గా ప్రజల సమస్యలు
వినండి. కరెంటు బిల్లులు తగ్గించే వరకు కూడా